right, let's look at God's word once again this morning about what Jesus Christ accomplished on the cross for us. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి కొరకు కల్వరి శిలువలో సాధించిన విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేద్దాం. And what God expects from us as a result of what he has done for us. ఆయన మన కొరకు చేసినటువంటి ఆ శిలువ కార్యమును బట్టి ప్రభు మన యొద్ద నుండి ఏమి ఆశిస్తున్నాడో మనం ధ్యానం చేద్దాం. Now in 1 Peter 2:24 it says in the last part, by whose stripes ye were healed. మరి అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని మొదటి పేతురు 2:24లో మనం చూస్తున్నాం. Many Christians are confused about this verse. చాలా మంది క్రైస్తవులు ఈ వచనాన్ని మరి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. They don't seem to understand what it's saying or how it can be applied to ourselves today in this church age. ఆ వచనం ఏమి చెప్తుందో మన వ్యక్తిగత జీవితాలకు దాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలో చాలా మంది అవగాహనలో ఉండరు. So we started looking at what the Lord healed in the believer. ప్రభువు ఒక విశ్వాసి జీవితంలో దేనిని స్వస్థపరిచాడు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. Now see this, it says by his stripes ye were healed. It's in the past tense. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటే మరి అది జరిగిపోయిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. It's already been accomplished. అంటే ఆ కార్యము ఆల్రెడీ జరిగిపోయినటువంటిది. When he died on the cross, ప్రభువైన యేసు సిలువలో చనిపోయినప్పుడు he took our infirmities, our sicknesses in his own body. మన బలహీనతలు మన యొక్క రోగములన్నిటినీ తన శరీరంలోనికి తీసుకున్నాడు. But the problem is that Christians, again, as I've said, don't understand how it can be applied to their lives in this church age. మరి ఈ సంఘ కాలంలో ఈ వచనాన్ని విశ్వాసులు తమ జీవితాలకు ఏ విధంగా అన్వయించుకోవాలన్నటువంటి అవగాహన అనేక మంది విశ్వాసులకు ఉండదు. How do I get the benefits of the cross into my life personally? నా వ్యక్తిగత జీవితంలో సిలువలోని లాభాలు ఏ విధంగా నేను పొందుకోవాలి? So when they see that some of these things don't literally happen in their lives, they get discouraged. మరి ఇక్కడ రాయబడినటువంటి విషయాలు అక్షరార్థంగా వారి జీవితంలో జరగనప్పుడు చాలా మంది క్రైస్తవులు నిరుత్సాహానికి గురవుతుంటారు. We will talk about that. దాని గురించి మనం మాట్లాడదాం. But yesterday we started talking about what we are healed from according to the context of 1 Peter 2:24. మొదటి పేతురు 2:24 వాక్య సందర్భంగా మనం వేటి నుండి స్వస్థత పొందామన్న విషయాన్ని మనం చూస్తున్నాం. You see, this is connected to verse 25. ఇది 25వ వచనముతో మరి సంబంధం కలిగినటువంటిదిగా ఉన్నది. For ye were as sheep going astray, but are now returned unto the shepherd and bishop of your soul. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. He's talking about being healed of certain tendencies that we have as sheep. గొర్రెలుగా మనం కలిగి ఉన్నటువంటి కొన్ని స్వభావాల్లో నుండి మనం స్వస్థత పొందామన్న విషయాన్ని వివరించడానికి మాటను చెప్తున్నాడు. We are healed from the foolishness that sheep have. మరి గొర్రె కలిగి ఉన్నటువంటి వెర్రితనం నుండి మనం స్వస్థపరచబడ్డాం. We are healed from our tendency to go astray. మనం దారి తప్పిపోతున్నాం అన్నటువంటి స్వభావం నుండి మనం స్వస్థత పొందాం. We have seen these yesterday. ఈ రెండు విషయాలు నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. There is a third thing that we are healed from. మనము స్వస్థత నొందినటువంటి మూడవ కార్యం ఏంటి అంటే, and this we learn again from looking at the nature of sheep. మరి ఇది కూడా గొర్రె యొక్క స్వభావంలో నుండి మనం ఈ విషయాన్ని నేర్చుకోబోతున్నాం. Sheep cannot clean themselves up. గొర్రెలు తమకు తాము శుద్ధి చేసుకోలేవు. Unlike cats or some other animals. మరి పిల్లులు లేకపోతే మిగతా జంతువుల వలె గొర్రెలు తమను తాము శుద్ధి చేసుకోలేవు. They cannot groom themselves. అంటే తమను తాము శుద్ధి చేసుకునేటువంటి అవకాశం వాటికి ఉండదు. They, if they fall into a dirty puddle of water, ఒకవేళ మురికి నీటిలో ఒక గొర్రె తప్పిపోయి పడిపోతే they remain dirty. అవి మురికిగానే ఉండిపోతాయి. They cannot and do not understand this whole thing about cleaning themselves. అవి తమను తాము శుద్ధిపరచుకోవాలన్నటువంటి ఆ పరిశుభ్రత అనేటువంటి మాటదే దానికి అవగాహనలోనికి రాదు. There's another thing that they are prone to. గొర్రెలు కలిగి ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, that if they get stuck in brambles, they remain stuck. ఒకవేళ ఎక్కడన్నా బురదలో వారు చిక్కుకొని ఉంటే లేకపోతే ముళ్ళల్లో చిక్కుకొని ఉంటే అక్కడే ఉంటారు. Remember when God
had commanded Abraham to sacrifice Isaac, and Abraham took him to Moriah. మరి ఇస్సాకును బలి ఇవ్వమని అబ్రహామును కోరినప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా ప్రాంతానికి తీసుకుని వెళ్ళినప్పుడు We know that. And then God says, it's all right, don't sacrifice him. దేవుడు అబ్రహామును పిలిచి నీ బిడ్డకు ఏ హాని చేయవద్దని చెప్తాడు. And then Abraham lifts up his eyes and sees a ram caught in the thicket. అబ్రహాము కన్నులెత్తి చూడగా ఒక గొర్రెపిల్ల పొదల్లో చిక్కుకొని ఉండటం కనబడుతుంది. It cannot untangle itself from that mess it gets into. ఆ ముళ్ళ పొదల్లో చిక్కుకున్నటువంటి ఆ గొర్రెపిల్ల తనంతటికి తాను తప్పించుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం దానికి లేదు. So it cannot clean itself, it cannot deliver itself. అది తన్ను తాను శుభ్రపరచుకోలేదు, తన్ను తాను విడిపించుకోలేదు. That's human nature. అది మానవుని యొక్క స్వభావం కూడా. That's the nature of an unsaved person. ఒక రక్షణ పొందనటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఆ విధంగా ఉంటున్నది. Remember, the Bible says all we like sheep, so all of humanity is sheep in God's eyes. దేవుని వాక్యం ఏం చెప్తుందో గమనించండి. మనందరము గొర్రెల వలె అని అంటున్నాడు. అంటే మానవుని స్వభావం అంతా కూడా గొర్రెల వలెనే ఉంటున్నది. Not just believers, but the unsaved as well. కేవలం విశ్వాసులు మాత్రమే గొర్రెలు కాదండి, అవిశ్వాసులు కూడా, రక్షణలో రాని వారు కూడా గొర్రెలే. So they cannot cleanse themselves from their sins. వారు తమను తాము వారి పాపముల నుండి శుద్ధి చేసుకోలేరు కాబట్టి No matter what they do, they cannot wipe their conscience clean. వారు ఏమి చేసినా వారి యొక్క మనస్సాక్షిని వారు ఎంత మాత్రం శుద్ధిపరచుకోలేరు. What they can do with their conscience వారు వారి మనస్సాక్షి ద్వారా ఏం చేయగలరంటే is that they can ignore it. వారు దాన్ని మరి గ్రహించకపోవచ్చు. No matter how much it pricks them, they just don't think about it. అది వారి మనస్సాక్షిని ఎంతగా గద్దిస్తున్నప్పటికీ అస్సలు దాని విషయంలో వారు ఏమాత్రం పట్టించుకోరు. They can suppress the voice of their conscience. వారి యొక్క మనస్సాక్షి ఇస్తున్నటువంటి ఆ స్వరాన్ని వాళ్ళు పూర్తిగా అణగద్రొక్కేస్తారు. They can suppress it. They just refuse to obey it. మనస్సాక్షి చెప్పేటువంటి ఆ మాటల్ని వారు తృణీకరించి దాన్ని అణగద్రొక్కేటువంటి స్థితిలో ఉంటారు. And as they continue suppressing the voice of their conscience, ఒకవేళ వారు ఆ మనస్సాక్షి యొక్క గద్దింపును ఎల్లప్పుడూ అణగద్రొక్కుతూ ఉంటే and continue doing the things that their conscience is protesting about, వారి మనస్సాక్షి వారికి సహకరిస్తున్నట్టుగానే వారి యొక్క పనుల్లో నిమగ్నమై కొనసాగుతుంటే there comes a time when their conscience is seared with a hot iron. ఒక సమయం వస్తుంది వారి మనస్సాక్షి వాతవేయబడినటువంటిదిగా ఉండిపోతుంది. It gets totally defiled. పూర్తిగా పాడైపోయినటువంటి మనస్సాక్షి కలిగి So ఉంటారు. they don't feel bad about that sin anymore. వారు ఏదైనా పాపం చేసినప్పుడు దాని గురించినటువంటి మరి బాధ వారి హృదయంలో ఏమాత్రం కూడా ఉండదు. They can do that to their conscience, but they cannot cleanse it or purge it. వారు మనస్సాక్షిని బట్టి ఆ విధంగా చేయగలరు కానీ వారి మనస్సాక్షిని ఎంత మాత్రము శుద్ధిపరచుకోలేరు. Think about it. When the first time you sip that alcohol in your life, మొట్టమొదటిగా నీ జీవితంలో మరి ఆల్కహాల్ అలవాటు చేసుకున్నప్పుడు, ఆ మొట్టమొదటి గుక్కను తాగినప్పుడు maybe you felt very guilty about it. ఫస్ట్ టైం తాగినప్పుడు చాలా అపరాధన భావనతో ఉండి ఉంటావు. And you told yourself you're never going to do it again. బాబోయ్, ఈ భయంకరమైన తప్పు నేను నా జీవితంలో ఎప్పుడు చేయనని నీతో అనుకున్నావేమో. But then there came a time when you had it again. మరలా సందర్భం వచ్చింది, ఇంకోసారి కూడా నువ్వు తీసుకున్నావు. Again your conscience did protest, but you still went ahead. బహుశా మరలా నీ మనస్సాక్షి గద్దించింది కానీ దాన్ని అధిగమించి వెళ్ళిపోతున్నావు. And then you repeated this process. ఈ క్రమాన్ని నువ్వు మరలా కొనసాగిస్తూనే ఉన్నావు. And there came a time when your conscience was silent and it never protested. ఇక అలా కొనసాగుతున్న నీ జీవితంలో ఒక సందర్భం వచ్చేసింది, ఇక నీ మనస్సాక్షి నేనేమాత్రం గద్దించేటువంటి స్థితిలో లేదు. And you can drink without feeling bad about it at all. అంటే నేను చేస్తున్నది తప్పు అన్నటువంటి భావన లేకుండా ఇక నీ ఇష్టానుసారంగా తాగుతూ ఉంటావు. The same thing applies to every sin that you commit. ఇది త్రాగుడు అనేటువంటి ఒక బలహీనత గురించి చెప్పాను. ప్రతి పాపం విషయంలో నీ జీవితంలో అలాగే జరుగుతుంది. If you keep doing it, your conscience goes silent. నీవు దాన్ని చేయటాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే నీ మనస్సాక్షికి నిన్ను గద్దించదు, అది నిశ్శబ్దం అయిపోతుంది. That doesn't mean that it's been cleansed from iniquity. దాని అర్థం ఏంటంటే ఆ అతిక్రమం నుండి మనం శుద్ధి చేయబడ్డామని కాదు. Doesn't mean that the burden of guilt has been lifted up from the conscience. అపరాధ భావం అన్నటువంటి భారం మన మనస్సాక్షి నుండి తొలగించి వేయబడిందని కాదు. It's still there pressing you down. ఆ భావన ఇంకా నీ హృదయంలో అలాగే ఉంది, అది నిన్ను అణగదొక్కుతూ ఉంటుంది. And you feel the pressure in your subconscious mind. నీ యొక్క మనసులో
ఆ యొక్క దాని గురించినటువంటి అవగాహన అధికమైపోతుంది. You don't think about it, but it's pressing you down inside. దాని గురించి నువ్వు ఆలోచించవు గాని అది నీ హృదయంలో ఒత్తిడి కలగజేస్తూ ఉంటుంది. And that affects the decisions you make in your life. దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటంటే నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల్లో విఫలమైపోతూ ఉంటావు. You don't know that your decisions are being affected by this guilt upon your conscience. కొన్నిసార్లు నీకు అర్థం కాదు ఇది నీవు తీసుకునేటువంటి తీర్మానాలు ఈ మనస్సాక్షి ద్వారా బలహీనపడిపోతున్నాయన్న సంగతి నీకు అర్థం కాదు. It's a very sad condition to be in. ఆ విధమైనటువంటి స్థితిలో ఉండటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. You cannot cleanse yourself of this guilt and burden upon your ఈ conscience. అపరాధ భావన నుండి ఈ అపరాధ భారము నుండి నిన్ను నీవేమాత్రం శుద్ధిపరచుకోలేవు. Jesus healed this inability to cleanse ourselves from sin. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనం శుద్ధి చేసుకోలేనటువంటి ఈ బలహీనత నుండి మనల్ని పూర్తిగా స్వస్థపరిచాడు. The Bible says his blood can purge our consciences from dead works. ఆయన రక్తము ఈ మృతమైనటువంటి కార్యములన్నిటిలో నుండి మన మనస్సాక్షిని శుద్ధి చేయగలదు. What our good works cannot accomplish. మన మంచి క్రియలు ఏదైతే సాధించలేకపోయిందో, What our education and philosophy cannot మన accomplish. విద్యా తత్వం ఏదైతే సాధించలేకపోయిందో, What religion and tradition cannot accomplish. ఏదైతే నీ జీవితంలో మతము సాధించలేకపోయిందో, What superstitions and practices cannot accomplish. నీ జీవితంలో ఏవైతే మరి ఆచారాలు మంత్రశక్తులు ఇవన్నీ చేయలేకపోయినాయో, These things cannot do anything to cleanse you from sin. ఇవేవి కూడా నీ పాపం నుండి నిన్ను శుద్ధి చేయడానికి ఎంత మాత్రం ప్రయోజనకరంగా ఉండవు. What these things could not accomplish, the blood of Christ has accomplished. అయితే యేసు రక్తం సాధించినటువంటి ఈ గొప్ప కార్యాన్ని ఈ విషయాలు ఏవి కూడా సాధించలేవు. He healed us of our inability to cleanse ourselves. ఆయన మనం శుద్ధి చేసుకోలేనటువంటి బలహీనత నుండి మనల్ని సంపూర్ణంగా So స్వస్థపరిచాడు. that today when we sin, ఈ రోజు మనం ఒకవేళ ఏదైనా పాపంలో పడితే we have the boldness to still enter the presence of God మనము ధైర్యంగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలగటానికి అవకాశం ఉంది. and seek grace and mercy from him, దేవుని యొక్క కృపను కనికరమును మనం కోరుకొనవచ్చు. and know that when we confess our sins, we are cleansed from all మన unrighteousness. పాపమును మనం ఒప్పుకొనినప్పుడు ఆయన సమస్త దుర్నీతిని మనల్ని శుద్ధిగా చేస్తున్నాడని ఇప్పుడు మనకు తెలుసు. We don't walk around with the burden of guilt upon our conscience. మనం ఇక మీదట మన మనస్సాక్షిలో పాపము చేశామన్న అపరాధ భావనతో వెళ్ళాల్సిన అవసరం We లేదు. don't walk around allowing this burden to affect our lives. ఈ భారం అంతా కూడా మన జీవితాన్ని ప్రభావితం చేయటానికి ఏమాత్రం అవకాశం ఉండదు. I believe that's a far greater healing than any physical healing whatsoever. మనిషి శారీరకంగా పొందేటువంటి ఏ గొప్ప స్వస్థత కంటే కూడా దీన్ని మించినటువంటిది ఏదీ లేదు. The conscience being purged from dead works. మన మనస్సాక్షి మృత కార్యములన్నిటి నుండి శుద్ధి చేయబడింది. You see, unless the shepherd does it, the sheep cannot affect this by themselves. గొర్రెల కాపరి ఆ కార్యాన్ని చేయకుండా గొర్రెలు తమంతటికి తామే ఈ కార్యాన్ని వారి జీవితంలో జరిగించుకోలేవు. So by his stripes ye were healed. అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Healed of this inability to be cleansed from sin. నిన్ను నీవు శుద్ధి చేసుకోగలిగినటువంటి మరి ఆ బలహీనత నుండి నువ్వు స్వస్థపరచబడ్డావు. Then, as I've said, the sheep's inability to disentangle itself from those brambles that it's stuck in. మరి అది ఎక్కడైతే ఆ ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో ఇరుక్కుపోయిందో అక్కడి నుంచి తన్ను తాను విడిపించుకోవటానికి అసమర్థత కలిగినటువంటిది ఆ గొర్రె. Man gets himself into situations that he cannot come out of. కొన్నిసార్లు మానవుడు కొన్ని విషయాల్లో పడిపోయి అక్కడి నుంచి విడిపించబడలేడు. It's like he comes to a dead end in his life. అంటే తన జీవితంలో ఒక చావుకరమైనటువంటి ముగింపులోనికి వచ్చేస్తాడు. It's like he's hit rock bottom. అంటే చిట్ట చివరికి అడుభాగానికి వెళ్ళి పడిపోయాడన్న స్థితిలోనికి వెళ్ళిపోతాడు. And he's in a place where he cannot get out by himself. తనకు తానుగా పైకి లేవలేనటువంటి బలహీనమైన పరిస్థితిలోనికి పడిపోతాడు. Sometimes it could be because of his own mistakes. కొన్నిసార్లు తన సొంత మరి పొరపాట్ల ద్వారా జరగవచ్చు. Sometimes it could be because of somebody else's mistakes. లేకపోతే వేరొకరు చేసినటువంటి పొరపాటును బట్టి తన ఆ స్థితిలోనికి పడిపోతుండవచ్చు. Whatever it is, he's in an impossible situation. ఏది ఏమైనప్పటికీ తను ఒక అసమర్థమైనటువంటి అసాధ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. Now think about this. దీని గురించి ఆలోచించాడు. A man who doesn't believe that God can help him. దేవుడు తనకు సహాయం చేయగలడని ఒక మానవుడు విశ్వసించకపోతే నా మానిటర్ కొంచెం పెంచు.
A man who believes that he has to use his own brains, his own strength to deliver తన himself. సొంత జ్ఞానాన్ని తెలివిని తన మెదడును ఉపయోగించాలి అని విశ్వసించేటువంటి వాడు. Or maybe he's looking to somebody else to help him. లేకపోతే తనకు సహాయం చేయటానికి వేరే వారి వైపు దృష్టి ఉంచున్నప్పుడు. But he's in a situation where his intelligence fails him. అంటే తన జ్ఞానం అతన్ని వైఫల్యంలోనికి నడిపించే స్థితిలో ఉన్నాడు. His strength fails him. తన బలము ఓడిపోతుంది. His friends and loved ones have failed తన him. స్నేహితులు తన యొక్క బంధువులు తన్ని ఓటమిలోనికి And there తీసుకెళ్తారు. is nowhere else he can look for help. అంటే అతను సహాయం కొరకు ఎక్కడ కూడా చూడలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాడు. Because he's without hope and without God in this world. ఎందుకంటే ఈ వ్యక్తి నిరీక్షణ లేకుండా దేవుడు లేకుండా ఉండిపోయినటువంటి వాడు. What does he do? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? He takes the logical way out of that situation. అంటే ఒక కుయుక్తితో ఒక లాజికల్ విధానంలో ఆ పరిస్థితుల నుండి బయటపడటానికి ప్రయత్నం చేస్తాడు. And that is to blow his brains out. అంటే తన యొక్క మెదడుని ఉత్తేజపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. Hang himself to death, commit suicide. ఇక దీనిలో నుంచి బయటికి రాలేనని సొంత జ్ఞానంతో తెలివితో వెళ్ళి ఇక ప్రయోజనం లేదనుకొని ఉరివేసుకొని చనిపోతాడు. Why do you think people kill themselves? చాలా మంది అనేక సార్లు తమను తాము ఎందుకు చంపుకుంటారని మీరు అనుకుంటున్నారు? Have you ever stopped for a moment to think what goes through their minds when they make that decision? వారు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలోనికి వెళ్ళటానికి వారి హృదయంలో కలుగుతున్నటువంటి భావాలు ఆలోచనలు ఏంటో గ్రహించారా? Think about yourself for a moment. కొన్నిసార్లు నీ గురించి ఒకసారి ఆలోచించు. In what circumstances do you think you would really be able to make such a decision? ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు అలాంటి తీర్మానాన్ని నీ జీవితంలో చేస్తావు? You've gone through troubles in your life. నీ జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వస్తాయి. Sometimes they were very severe. కొన్నిసార్లు చాలా భయంకరమైనటువంటి శ్రమలు రావచ్చు. And you probably wish you were dead. అయితే ఆ సమయంలో నీ అనుకుంటే అబ్బా నేను చచ్చిపోతే బాగుండేది. But you did not have the courage to do that to yourself. చచ్చిపోతే బాగుండు అనుకున్నావు గాని దాన్ని చేయగలిగినటువంటి ధైర్యము సామర్థ్యం నీ దగ్గర లేదు. You could not muster the courage to take that step. నీవు ఆ ధైర్యాన్ని బలపరిచి కార్యాన్ని చేయగలనన్న స్థితిలోనికి రాలేవు. Maybe you were in a situation where your faith was weak in God. లేకపోతే నీ జీవితంలో దేవునిలో నీ విశ్వాసం బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. But you still had that hope that he will help you. అయినప్పటికీ నీ జీవితంలో నా దేవుడు తప్పకుండా ఏదో ఒక సమయంలో నాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ నీ హృదయంలో ఉంటుంది. You still had that hope as an anchor to hold on to. మరి ఇది నా జీవితానికి ఈ నిరీక్షణ ఒక లంగరుగా ఉన్నది, అది నన్ను పట్టుకోవడానికి అనుకుంటాం. You never could make that decision, could you? నీవెప్పుడు కూడా నీ జీవితంలో అలా చావాలి అన్న తీర్మానాన్ని చేయు. And that's because of the faith you have in Jesus Christ. ఎందుకు విశ్వాసిగా నువ్వు చేయలేవనంటే యేసుక్రీస్తునందు నీకున్నటువంటి విశ్వాసం అలా చేయనివ్వదు. But think about that person who's gone ahead and taken his own life. కానీ దేవుని నుండి దారి తప్పి తన సొంత మార్గంలో వెళ్ళి ఆ సొంత నిర్ణయాన్ని తీసుకున్న వ్యక్తిని ఆలోచించండి. What darkness he must have been in. ఏ విధమైనటువంటి చీకట్లో ఆ వ్యక్తి ఉండిపోయాడు. What defeat has caused him to make this decision. ఎంత భయంకరమైన ఓటమి తన్ను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తూ ఉండవచ్చు. What depression would have driven him to do this. ఏ విధమైనటువంటి కృంగుదల ఆయనను ఆ విధంగా చేయటానికి బలవంత పెట్టిందో. We cannot begin to imagine the condition that person would be in. ఆ తప్పిపోయినటువంటి పరిస్థితి యొక్క ఆ కండిషన్ ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేమండి. What fears would have gripped his mind. ఏ విధమైనటువంటి భయములు ఆయన హృదయాన్ని ఆవరించి ఉన్నావో మనం గ్రహించలేము. How many unclean spirits would have been whispering in his ears saying, go ahead, take it, take that way out. ఎన్ని అపవిత్రమైనటువంటి ఆత్మలు తన చెవిలో మాట్లాడుతూ ఇదిగో నువ్వు అనుకున్న కార్యం చేసే చచ్చిపో అని తన్ని ప్రేరేపిస్తుంటాయి. Because there's no way out for you. ఇక నీ జీవితంలో బయటికి వచ్చే మార్గమే లేదు. And he goes ahead and takes his life. ఇక ఆ మాటలన్నీ విన్నటువంటి ఇతను వెళ్ళి తన జీవితాన్ని చంపుకుంటాడు. How miserable the condition of such a man. ఎంత దయనీయమైనటువంటి స్థితిలో అలాంటి వ్యక్తులు ఉంటారు ఆలోచించండి. All because he cannot disentangle himself from the mess that he has created in his life. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే తను వెళ్ళినటువంటి పరిస్థితిలో నుండి ఆ ఊబిలో నుండి తన్ను తాను బయటికి తెచ్చుకోలేడు గనక ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. He has realized he has hit a dead end. తన జీవితంలో ఇక అట్టడుగు భాగానికి వెళ్ళి కొట్టుకున్నాడు. There's no way forward. ఇక తన అక్కడి నుంచి బయటికి వచ్చేటువంటి మార్గం ఏమీ కనబడటం లేదు. He's cried out for help, but there's nobody to lend a hand. ఓ సహాయం కొరకు ఎంత మొర్రపెట్టినా అతన్ని ఆదుకొని సహాయం చేయగలిగిన వారెవరూ లేరు. So he says, that's it, I'm going to kill myself.
ఇక నాకు గత్యంతరం లేదు కాబట్టి ఇక నేను ఆత్మహత్య చేసుకుంటానని డిసైడ్ అయిపోతాడు. It doesn't matter whether problems are big or small. సమస్యలు పెద్దవా చిన్నవా అని సంబంధం లేదు. It's that feeling of helplessness. ఎందుకు ఆ విధమైన స్థితిలోనికి వెళ్తారంటే నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోయామన్నటువంటి భావనతో. Sometimes you hear of young people taking their lives because they got less marks in the exam. కొంతమంది యవనస్తులు ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వచ్చాయి, ఫెయిల్ అయిపోయామని ఆత్మహత్య చేసుకుంటారు. When you and I think about it, doesn't seem like a big problem. నీవు నేను దాని గురించి ఆలోచించినప్పుడు ఈ చిన్న విషయానికి అలా ఎందుకు చేశాడని మనం అనుకుంటాం. Right, we keep hearing about these kind of things, very small things, and they go ahead and kill చిన్న themselves. చిన్న విషయాలకు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో వింటూ ఉంటాం. Sometimes you hear about how a husband and wife fight with each other, and then one of them goes and kills themselves. కొన్నిసార్లు భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకు గొడవ పడి ఎవరో ఒకరు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవటం మనం వింటాం. It's not the problem, you see. అక్కడ సమస్య కాదది. It's that helplessness, it's that sense of utter despair. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితి నుండి బయట పడలేను అన్నటువంటి ఆ భావన. Hopelessness. నిరీక్షణ లేనటువంటి స్థితి. And that's because there is no God in their lives. ఎందుకు అలా జరుగుతుందంటే వారి జీవితంలో దేవుడు లేడు కాబట్టి. But today, ఈరోజు if you and I as born again Christians get into that situation, నీవు నేను తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా ఒకవేళ మనం అలాంటి పరిస్థితిలో ఉంటే we are not hopeless, మనం నిరీక్షణ లేని వారం కాదు, we are not helpless, మనం నిస్సహాయ స్థితిలో ఉన్న వారం కాదు. we do not get into despair to such an extent that we decide to take our lives. ఇక నాకు బయటికి వచ్చే మార్గం లేదు, ఇక నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటానన్న స్థితిలోనికి మనం వెళ్ళము. We cry out to Jesus Christ. ఆ బలహీనమైన పరిస్థితిని మనం దేవుని బిడ్డలుగా ఏం చేస్తాం? దేవునికి మొర్రపెట్టి ప్రార్థన Because చేస్తాం. he has healed us of that inability to disentangle ourselves from such situations. ఎందుకంటే అలాంటి పరిస్థితిలో నుండి మనల్ని మనం విడిపించుకోలేనటువంటి అసమర్థతలో నుండి ఆయన మనల్ని స్వస్థపరిచాడు. We may still experience despair and defeat and depression. ఇంకా బలహీనతను, ఓటమిని, కృంగుదలను మన జీవితంలో అనుభవిస్తూ ఉండవచ్చు. We may still hear those voices of unclean spirits saying, go ahead and kill yourself. వారికి వలనే మనం కూడా అపవిత్ర ఆత్మల యొక్క స్వరమును వింటూ నువ్వు వెళ్ళి ఈ పరిస్థితిలో బయటపడే మార్గం లేదు, చచ్చిపోని చెప్తూ But ఉండవచ్చు. our faith stands up and says, no. కానీ మనలో ఉన్నటువంటి విశ్వాసం నిలబడి అంటుంది, లేదు, అలా చేయటానికి వీల్లేదు. My God will help me. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. He will make all things work together for good to those who love him. ఆయన సమస్తము సమకూడి మేలు కొరకై జరిగిస్తాడు తన్ను ప్రేమించే There is వారికి. therefore now no condemnation to those who are in Christ. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. No weapon that is formed against you shall prosper. ఏ ఆయుధము నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. I will uphold you with the right hand of my righteousness. నేను నిన్ను నా నీతి అనే నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకుంటా. He which hath begun a good work in you will perform it until the day of Jesus నీలో Christ. ఈ మంచి కార్యమును ఆరంభించినటువంటి వాడు ఆ ప్రభు దినం వరకు దాన్ని రూఢీపరుస్తాడు. Cast not away therefore your confidence, which hath a great recompense of reward. మరి నీకు అనుగ్రహించబోతున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి బహుమానంలో నీ విశ్వాసాన్ని కోల్పోవద్దని చెప్తూ ఉంటాడు. You see how the faith takes hold of these wonderful promises. ఈ అద్భుతమైనటువంటి వాగ్దానాలన్నీ కూడా మన ఓటమిని అధిగమించడానికి ఎలా సహాయం చేస్తున్నాయో గమనించండి. We look to Jesus Christ. మనం యేసు వైపు చూస్తున్నాం. We draw strength from him. మనం ఆయన యొద్ద నుండి బలమును We తెచ్చుకుంటాం. pray. మనం ప్రార్థన చేస్తాం. We ask other Christians to pray. ఇతర క్రైస్తవ సహోదరులను ప్రార్థించమని అడుగుతాం. You see that? The difference between an unsaved man and a man who has believed in Jesus Christ. రక్షణ పొందని వాడికి యేసుక్రీస్తులో రక్షణ పొందిన వానికి వ్యత్యాసం గమనించారా? What happened? ఏం జరుగుతుంది? What's the difference? వ్యత్యాసం ఏంటి? A healing has taken place. మనలో స్వస్థత జరిగిపోయింది. A healing of the inability to go to God. దేవుని యొద్దకు వెళ్ళలేనటువంటి అసమర్థత నుండి మనం స్వస్థత నొందాం. That's the nature of sheep, but Jesus Christ took care of that. గొర్రె యొక్క స్వభావం ఇలాంటిది, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ స్వభావం నుండి మనల్ని స్వస్థపరిచాడు. There is one more quality of sheep, గొర్రెకున్నటువంటి మరొక లక్షణం ఏంటి అంటే that it willingly follows thieves and deceivers. మరి ఇష్టపూర్వకంగా అది దొంగల చేతిలో, మోసగాళ్ళ చేతిలో పడిపోతుంది. Sheep follow blindly. గొర్రె గుడ్డిగా పడిపోతున్నాడు.
all it is concerned about is the smell of the grass. దాని ఆలోచన అంతా కూడా ఆ గడ్డి యొక్క వాసనే. Wherever it takes it, there it goes. ఆ వాసన తను ఎక్కడికి నడిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది. And wherever the rest of the sheep are going, that's where it goes. మిగతా గొర్రెలన్నీ ఏ మార్గంలో వెళ్తాయో ఇది కూడా గుడ్డిగా అదే మార్గంలో వెళ్ళిపోతుంది. Sheep follow the crowd. మరి గొర్రె సమూహాన్ని వెంబడిస్తుంది. It blindly follows the rest of the sheep. అది గుడ్డితనముతో ఆ మిగిలిన గొర్రెలన్నిటిని వెంబడిస్తుంది. Even if they are all going in the wrong path, it still follows them. ఒకవేళ ఈ గొర్రెలన్నీ రాంగ్ రూట్ లో వెళ్తున్నా ఈ గొర్రె కూడా దాన్ని వెంబడించేస్తుంది. If they fall off the cliff, this also goes and falls off the cliff. మిగతా గొర్రెలన్నీ కూడా ఎక్కడైనా పడిపోతే ఈ గొర్రె కూడా వాటితో పాటు పడిపోతుంది. But if you notice, I don't know if you ever noticed, but there are buffaloes there on the streets, right? And here in Hyderabad. మరి మీరు గమనించారు లేదు, హైదరాబాద్ లో అక్కడక్కడ మనకి మరి గేదెలు కనబడతా ఉంటాయి. And it's amazing that there is nobody to guide them. వాటికి దారి చూపించేటువంటి వారు గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. They know the way back home. ఇంటికి ఎట్లా వెళ్ళాలో ఈ గేదెలన్నిటికీ చక్కగా మార్గం తెలుసు. Sometimes one of those calves gets lost. కొన్నిసార్లు ఈ పశువు ఎక్కడైనా తప్పిపోతే You will see that. I don't know if you've noticed it. I've noticed it. మీరు గమనించారు లేదు కానీ నేను గమనించాను. One of those will stop and starts lowing. మరి వాటిల్లో ఒకటి ఆగిపోయి అరవటం మొదలు పెడుతుంటాయి. To guide that one back to the right path. ఆ తప్పిపోయిన పశువుని మరలా సరైన మార్గంలో నడిపించడానికి వేరే పశువు అరుస్తూ ఉంటుంది. I've even seen this. I love to observe animals, so I've మరి done it. జంతువులను గమనించడం నేను ఇష్టపడతాను కనుక ఈ విషయాన్ని నేను గమనించాను. I've seen one go back to find the lost one. కొన్నిసార్లు ఒక గేదె తప్పిపోయిన ఇంకో గేదెని వెతకడానికి వెళ్తుంటుంది. Rarely I have seen that they are so lost that the shepherd has to go and search for them. చాలా అరుదుగా ఈ పశువులు ఎక్కడో తప్పిపోయి ఆ తర్వాత వాటి కాపరి వెళ్ళి వెతుక్కొని పట్టుకొని రావాల్సిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. It happens, but rarely. జరుగుతాయి కానీ చాలా అరుదుగా జరుగుతాయి. So God never called us cattle. దేవుడు మనల్ని ఆ విధమైన పశువులని పిలవట్లేదు. He called us sheep. ఆయన మనల్ని గొర్రెలని పిలిచాడు. And I'm not just talking about Christians, I'm talking about all humanity. నేను కేవలం దేవుని బిడ్డలైన క్రైస్తవుల గురించి మాట్లాడలేదు, మానవాళి అంతటి గురించి మాట్లాడుతున్నాను. Man has the tendency to follow the crowds, to follow thieves and deceivers. మానవుడు గొర్రెవలే సమూహాన్ని వెంబడించటం, గుడ్డిగా తన సమూహాన్ని వెంబడించటం, దొంగల చేతిలో బలహీనమైపోవటం, అలాంటి స్వభావం కలిగిన వాడు. That's human nature. అది మానవుని యొక్క నైజం. So you find the people of the world, the unsaved people. మరి లోకంలో ఉన్నటువంటి మనుషులు, రక్షణ పొందనటువంటి వారు, They all go in the same direction. వారందరూ కూడా ఒకటే మార్గంలో ఒకటే దిశగా వెళ్తూ ఉంటారు. Very few have the courage to swim against the current. వారిలో కొంతమంది ఆ పరిస్థితికి ఎదురుగా ఈదేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. Right nowadays you see a lot of these internet truthers who go against the system. నేటి దినాల్లో మరి పరిస్థితులకు వ్యతిరేకముగా ఈదుకుంటూ వెళ్ళేటువంటి ఈ ఇంటర్నెట్లో సత్యాన్వేషులు చూస్తున్నాం మనం. Some people, there are few here and there. కొంతమంది ఇక్కడ అక్కడ కొంతమంది అలా కనబడుతుంటారు. But the majority of them are like sheep just walking in the same direction. కానీ వారిలో అనేకులు మిగతా వాళ్ళు వెళ్ళినటువంటి మార్గంలోనే గుడ్డిగా వెళ్ళేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. They don't question anything. వారు దేన్ని ప్రశ్నించరు. They don't open their eyes to see where they are. వారు ఎక్కడున్నారో ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి వారి కన్నులు తెరవరు. They don't see if they're going in the right direction. వారు సరైనటువంటి దిశగా వెళ్తున్నారో లేదో పట్టించుకోరు. If they are being led by the right person. వారు నిజముగా సరైనటువంటి వ్యక్తి చేత నడిపించబడుతున్నామా లేదా గ్రహించరు. They're just not bothered about any of these things. వారు వేటిని గురించి కూడా వాళ్ళు ఆలోచించరు. Whatever the popular culture is, they just follow it. వారు మరి ఏదైతే ఎక్కువగా కొనసాగించబడుతున్నటువంటి సాంప్రదాయం ఉందో దానినే గుడ్డిగా వెంబడిస్తారు. They don't want to think for themselves. వారు ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించరు. They don't want to follow the truth or seek the truth. వారు సత్యాన్ని వెతికి సత్యాన్ని వెంబడించాలన్న కోరిక వారి హృదయంలో ఉండదు. Remember what Jesus said. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏం చెప్పారు? There are two ways in this world. ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి. One is called the narrow way, the other the broad way. ఒకటి ఇరుకు మార్గం, రెండోది విశాల మార్గం. What did Jesus say about it? యేసుక్రీస్తు ఆ మార్గాల గురించి ఏమని చెప్పాడు? Remember in Matthew 7 he talks about it. మత్తయి సువార్త 7లో ఈ విషయాన్ని ప్రభు మాట్లాడతాడు. He says
Broad is the way and wide is the path that leads to destruction. మరి విశాలమైనటువంటి మార్గం అది నాశనమునకే దారి తీస్తుందని చెప్పాడు. And many there be that go in thereat. అనేకులు ఆ విశాలమైనటువంటి మార్గంలో వెళ్తున్నారు. But narrow is the gate. అయితే ఇరుకు ద్వారం. And narrow is the path. ఆ ద్వారం ఇరుకైనటువంటిది. That leads to life and few there be that go in there. ఆ ఇరుకైనటువంటి మార్గంలో వెళ్ళేటువంటి వారు బహు కొద్దిగా ఉన్నారు. The sheep are on the highway to hell. మరి గొర్రెలన్నీ కూడా విశాలమైనటువంటి మార్గంలో నరకం వైపుకు వెళ్తున్నాయి. Happily walking, marching towards their destruction. చాలా సంతోషముగా వారి నాశనం వైపుకి విశాలమైనటువంటి మార్గంలో నడుస్తూ వెళ్ళిపోతున్నారు. They're not bothered about where they're going to end up. వారి జీవితం ఎక్కడ ముగిస్తుందో వారికి ఏమాత్రం అనవసరం. As long as I have this grass now to enjoy, నేను ఇప్పుడు ఆనందించడానికి నా నోటికి అందుతున్నటువంటి గడ్డి ఉంటే చాలు. I don't care what happens afterwards. తర్వాత ఏం జరిగినా నాకు అనవసరం. Many stand up and warn them and say, don't go in that direction. అనేకులు నిలబడి వారిని గద్దిస్తూ హెచ్చరిక చేస్తారు. ఇదిగో ఆ మార్గంలో మీరు వెళ్ళకండి. Turn back. వెనక్కి తిరగండి. The person who's leading you is deceiving you. నిన్ను నడిపించేటువంటి వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. But they don't give heed at all. అయితే దానికి వారు ఏమాత్రం కూడా చెవియొగ్గరు. They keep walking till they end up in hell. వారు ఆ నాశనంలోనికి నరకంలోనికి పడేంత వరకు ఎవరి మాట పట్టించుకోకుండా వారు వెళ్ళిపోతూనే ఉంటారు. But you see, Jesus healed us. అయితే ప్రభువైన యేసు మనల్ని స్వస్థపరిచాడు. Ye were healed. మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు. Ye were healed of this deception that is there in the human heart. మానవుని హృదయంలో ఉన్నటువంటి ఈ మోసపూరితమైన స్వభావం నుండి మీరు స్వస్థత నొందితిరి. So that we can stay close to Christ, our great shepherd. ఇప్పుడు మన గొప్ప ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తుకు మనం దగ్గరగా ఉండగలం. We now know his voice. ఆయన యొక్క స్వరం ఏంటో, మన కాపరి స్వరం ఏంటో మనకు తెలుసు. We hear his voice. ఆయన స్వరాన్ని మనం వింటున్నాం. If a stranger calls us, we don't listen to him. ఒకవేళ ఎవరైనా తెలియని వ్యక్తి పిలిస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళం. We hear his voice and we follow him. మనం ఆయన స్వరమును మాత్రమే విని ఆయనను వెంబడిస్తాం. What happened? ఏం జరుగుతుంది? He healed us, you see. ఆయన మనల్ని స్వస్థపరిచాడు. The problem here is, ఇక్కడున్న సమస్య ఏంటంటే, sometimes you find Christians following a deceiver. కొన్నిసార్లు చాలా మంది దేవుని బిడ్డలు మోసగాళ్ళను వెంబడిస్తూ ఉంటారు. Sometimes you find Christians going astray. క్రైస్తవులు దారి తప్పిపోవటం మనం చూస్తూ ఉంటాం. Right? Sometimes you see Christians doing the things which they did before they were healed. కొన్నిసార్లు స్వస్థత నొందక ముందు, రక్షణలోనికి రాకముందు చేసిన కార్యాలు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. Even though they were healed. వారు స్వస్థత నొందినప్పటికీ. Why do you think they do that? ఇంకా గతంలో కార్యాలు ఎందుకు చేస్తున్నారని అనుకుంటున్నావు? There is only one reason for that. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే, It's not because Jesus didn't heal them. యేసు వారిని స్వస్థపరచలేదని చెప్పడానికి వీల్లేదు. He did the moment they put their faith in him. వారు ప్రభునందు విశ్వాసం ఉంచిన మరుసటి క్షణమే ప్రభు వారిని స్వస్థపరిచాడు. But why is it that they follow false teachers? అయితే అయినప్పటికీ వారు ఇంకా అబద్ధ బోధకులు ఎందుకు వెంబడిస్తున్నారు? Why is it that they go astray from the Lord? వారు దేవుని యొద్ద ఎందుకు దారి తప్పి తిరుగుతున్నారు? It's because they have not been discipled to follow Jesus Christ. ఎందుకనగా యేసుక్రీస్తుని వెంబడించడానికి సరైన శిష్యరికపు అనుభవంలోనికి వాళ్ళు రాలేదు కాబట్టి. It's because they have not learned what it means to live in close fellowship with him. యేసుక్రీస్తుతో సన్నిహితమైన సహవాసంలో జీవించడం అంటే ఏంటో వారు నేర్చుకొని అనుసరించట్లేదు కాబట్టి. And as a result, there is still worldliness in the heart. దానికి ప్రతిఫలముగా వారి హృదయంలో ఇంకా లోకము కనబడుతున్నది. They are still allured by the attractions of the world. ఇంకా లోక సంబంధమైనటువంటి క్రియలకు ఆకర్షితులైపోతున్నారు. They are enthralled by all that the world offers them. లోకం ఇచ్చేటువంటి వాటన్నిటిని పొందుకోవాలనేటువంటి ఆశలో పడిపోయారు. Their heart goes away from God. వారి హృదయం దేవుని నుండి తొలగిపోయింది. And finally they end up themselves going away from God. చివరిగా దేవుని యొద్ద నుండి పూర్తిగా దారి తప్పిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. So it's possible for a healed sheep to go back into that path. కాబట్టి స్వస్థత నొందిన గొర్రె కూడా దారి తప్పి మోసపూరితమైన మార్గంలో వెళ్ళే ప్రమాదం ఉంది. That's why you need to be careful. అందుకొరకే విశ్వాసిగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Remember all that Jesus taught about himself and his sheep in John chapter 10. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి తన గురించి గొర్రెల గురించి మాట్లాడిన సందర్భాన్ని గమనించండి. Study that. అధ్యాయాన్ని చదవండి. It's important you understand it. అది నువ్వు అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం.
Because if you don't, you can make the same mistakes you made before you were healed. ఆ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే స్వస్థత పొందక ముందు ఏ పొరపాట్లు అయితే చేశావో ఇప్పుడు కూడా అవే పొరపాట్లు చేస్తావు. Be very careful. That heart that you have is very wicked. దేవుని బిడ్డలారా, మన హృదయం బలహీనమైనటువంటిది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. If you're not careful, you'll get allured by some false teacher. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే అబద్ధ బోధలోనికి నువ్వు జారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. Sometimes Christians think that false teachers trap Christians. కొన్నిసార్లు చాలా మంది దేవుని బిడ్డలు ఏమనుకుంటారంటే ఈ అబద్ధ బోధకులు మమ్మల్ని ట్రాప్ చేసి మోసం చేశారు అనుకుంటారు. I want to tell you something. ఇక్కడ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. Many times చాలా సందర్భాల్లో they get trapped by false teachers వారు అబద్ధ బోధకుల యొక్క బోధలో మరి ఇరుక్కుపోతారు. because it is God's judgment on these Christians. అది ఎందుకు జరుగుతుందంటే ఈ క్రైస్తవుల మీద దేవుని యొక్క తీర్పు ఉంది కాబట్టి అలా తప్పిపోయారు. In the book of Revelation, ప్రకటన గ్రంథంలో you'll read that God gives the people of the world blood to drink in the tribulation. మరి శ్రమల కాలంలో మరి లోకంలో ఉన్నటువంటి మనుషులకు రక్తం తాగటానికి ఇస్తాడు. And the angel says, you are just in doing that, O Lord. ప్రభువా, నీవు అలా చేయటంలో నీతి గలవాడవని దేవదూతలు అంటూ ఉంటారు. Because these people were bloodthirsty. ఎందుకంటే వారు రక్తదాహాన్ని కలిగినటువంటి ప్రజలు. And you gave them blood to drink. వారు రక్తదాహం కలిగిన వారు గనుక వారికి రక్తాన్నే తాగటానికి మీరు ఇచ్చారు. That's how it is with you. అదే విధంగా నీ విషయంలో జరుగుతుంది. If you have a heart that goes a whoring from God, దేవుని యొద్ద నుండి దూరముగా వెళ్ళేటువంటి హృదయమును కలిగి ఉంటే He will judge you by giving you up into the hands of such false shepherds. నీవు అలాంటి అబద్ధ కాపరుల చేతికి అప్పగించబడగలుగునట్లుగా దేవుని నీకు తీర్పు They తీరుస్తాడు. are wolves in sheep's clothing. వారు గొర్రె చర్మం ధరించుకున్నటువంటి నక్కలు. You will never recognize them. ఈ తోడేళ్లను మనం ఎప్పుడు కూడా మన జీవితంలో గుర్తించలేము. You'll think, oh, this is another sheep, I'm just going to go with him, we're going to have a good time. ఓ ఇది కూడా నాకులాంటి ఒక మంచి గొర్రెనే, నేను దాన్ని వెంబడిస్తాననుకొని మోసంలో పడిపోయి Or you వెంబడిస్తాను. think he's a good shepherd, I'm just going to listen to him. ఈయన మంచి కాపరి కాబట్టి ఇతను నేను వెంబడిచ్చేస్తానని మోసంలో పడిపోతావు. Whether it's the wolf or the evil shepherd, he has only one purpose for you. వాడు తోడేలైనా అబద్ధ బోధకుడైనా వాడికున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే They want to fleece you and they want to make you a meal, make a meal out of you. నిన్ను వారి జీవితంలో ఆహారంగా చేసుకొని తినటమే వారి యొక్క లక్ష్యం. Make merchandise of you. మరి నిన్ను వారికి ప్రయోజనకరంగా మార్చుకుంటారు. So be careful, you are still a sheep even after being healed. కాబట్టి దేవుని బిడ్డ, మనం స్వస్థత నొందినప్పటికీ ఇంకను మనం గొర్రెలమే గనుక జాగ్రత్తగా ఉండాలి. Train your ears to recognize the voice of the good shepherd. నీ మంచి కాపరి యొక్క స్వరాన్ని గుర్తించగలుగునట్లుగా నీ చెవులను ట్యూన్ చేసుకోవాలి. Fill your hearts with love for that good shepherd. నీ హృదయం అంతా కూడా మంచి కాపరి కొరకు నీ హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. So that you never go away from him. అలా జరగటం ద్వారా ఆయన నుండి నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉండదు. So that you never follow the voice of an evil shepherd. అలాగుండుట ద్వారా నీవు ఒక దుష్ట సంబంధమైనటువంటి కాపరి స్వరాన్ని వినకుండా జాగ్రత్త పడతావు. He has healed you. He has done everything for you to follow him. ఆయన నిన్ను స్వస్థపరిచాడు, తను వెంబడించడానికి చేయాల్సిన కార్యాలన్నీ ప్రభు చేశాడు. He has healed your ears so you can hear his voice. నీ చెవులను ఆయన స్వరం వినగలుగునట్లుగా స్వస్థపరిచాడు కాబట్టి ఆయన స్వరం వింటావు. He has healed you so that you can follow him. ఆయనను వెంబడించినట్లుగా ఆయన నిన్ను స్వస్థపరిచాడు. And say no to all these things. ఈ లోక సంబంధమైన క్రియలకు కాదు అని చెప్పగలిగినట్లుగా స్వస్థపరిచాడు. You don't have to just conform to this world. ఈ లోక సంబంధమైన క్రియలకు నీవు అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. No matter how much of peer pressure there is on you. నీ జీవితంలోనికి వాటికి సంబంధించిన ఎంత ఒత్తిడి కలిగినప్పటికీ You will swim against the current. నీవు దానికి వ్యతిరేకముగా ఈదగలవు. Because you've been given the strength to do so. ఎందుకంటే అది చేయటానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు నీకు You ఇచ్చాడు. were healed by Jesus నీవు Christ. యేసుక్రీస్తు గాయముల చేత స్వస్థత నొందావు. The whole world believes a lie. లోకమంతా అబద్ధాన్ని But విశ్వసించవచ్చు. you have the courage and the faith
to believe the truth. దేవుని బిడ్డవైన నీవు మాత్రం కేవలం సత్యాన్నే విశ్వసించగలిగినటువంటి సామర్థ్యం నీకున్నది. I love what somebody said. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట నేను ఎంతో He ఇష్టపడుతున్నాను. said, God and I are a majority. నేను దేవుడు కలిస్తే మేము మెజారిటీగా ఉన్నటువంటి How వారు. many of you believe that? మీలో ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? God and I are a majority. నేను నా దేవుడు కలిసి మెజారిటీ. I don't care if the whole world doesn't swim with me. లోకమంతా నాతో కూడా రాకపోయినా పర్వాలేదు. I don't care if they don't support me. లోకము నాకు సహకరించకపోయినా పర్వాలేదు. Great lions hunt alone. మరి గొప్ప సింహములను వేటాడగలిగినటువంటి వాడు. Great eagles fly alone. గొప్ప పక్షి ఒక్కటే ఎగురుతుంది. I don't care if they don't follow me. వారు నన్ను వెంబడించకపోయినా పర్వాలేదు. I'm going to follow my shepherd. నేను నా కాపరిని మాత్రమే I'm వెంబడిస్తాను. going to listen to his voice in this book. నేను ఆయన స్వరమును మాత్రమే ఆయన పుస్తకంలో వింటాను. Doesn't matter if anybody comes with me or not. ఒకవేళ ఎవరైనా నాతో వచ్చినా రాకపోయినా పర్వాలేదు. You know why you can say this? ఈ మాటలు నువ్వు ఎందుకు చెప్పగలవో తెలుసా? It's because he has healed you. ఎందుకంటే ఆయన నిన్ను స్వస్థపరిచాడు కాబట్టి. He has made you whole. ఆయన నిన్ను సంపూర్ణము చేశాడు. By his stripes ye were healed. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Now let's address that big question that everybody has in your mind. ఇప్పుడు మీలో అనేకులు కలిగి ఉన్నటువంటి ఆ ప్రశ్నను గురించి మనం మాట్లాడదాం. What about physical healing? అయితే పాస్టర్ గారు మీరు ఇప్పటివరకు ఈ స్వస్థతను గురించి చెప్పారు కరెక్టే. మరి శారీరక స్వస్థత సంగతి ఏంటి? I believe our God is a healer. నేను నమ్ముతున్నాను దేవుడు స్వస్థపరిచేవాడు. I believe that he heals in answer to prayer. ఆయన మన ప్రార్థనలకు జవాబుగా మనల్ని స్వస్థపరుస్తాడని కూడా నేను నమ్ముతాను. Not every time maybe, sometimes it may be his purpose for us to go through a certain sickness. బహుశా అన్ని సందర్భాల్లో నీ ప్రార్థన వినడేమో స్వస్థత విషయం. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు ఆ బలహీనత గుండా ఒక ఉద్దేశపూర్వకంగా వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. Some Christians don't believe that. కొంతమంది విశ్వాసులు దాన్ని నమ్మరండి. They believe that God will never have it in his plan for a believer to have any sickness. ఒక విశ్వాసి రోగములో ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశించడు అన్న నిర్ధారణకు చాలా మంది వస్తూ ఉంటారు. And of course they will use 1 Peter 2:24 to say that. ఆ మాటను వాదించడానికి వారు 1 పేతురు 2:24 వాడుతూ ఉంటారు. Because you were already healed by his stripes. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితిరి రాయబడి ఉంది. Now, you know, there are different ways of looking at it, I understand. మరి ఆ వచనాన్ని వివిధ కోణాల్లో చూస్తాం, నేను దాన్ని గ్రహించగలను. But the simple question is this. అయితే సులభమైన ప్రశ్న ఏంటంటే, If we were healed physically, and we were when he died on the cross, ఆయన మరి కలువరి శిలువలో చనిపోయినప్పుడు మనం శారీరకంగా కూడా స్వస్థత నొంది ఉంటే, and we were, he did take our infirmities and we are healed by his మన stripes. యొక్క అతిక్రమములన్నీ తన మీద వేసుకున్నాడు, మనల్ని స్వస్థపరిచాడు, మనం స్వస్థత నొందాం. But why is it that we still have sickness? స్వస్థత నొందినా మరి ఎందుకు మనకు అనారోగ్యం వస్తుంది? Why is it that even the greatest of saints have diseases and they die? గొప్ప గొప్ప భక్తులు పరిశుద్ధులు కూడా అనారోగ్యాలు వచ్చి ఎందుకు చనిపోయారు? Why do you think? ఏమని నువ్వు ఆలోచిస్తున్నావు? Some people, for example, look at Brother Bhakt Singh as a great saint of God, and he was. భక్త సింగ్ గారు గొప్ప భక్తుడు, గొప్ప పరిశుద్ధుడిగా ఉన్నాడు. Right? Many Christians believe that. అనేక మంది క్రైస్తవులు ఆ వాస్తవాన్ని నమ్ముతారు. I remember as a young born-again Christian, I went to Hebron Church. I wanted to see this great man of God. నేను యవన దశలో రక్షణలోకి వచ్చినప్పుడు మరి భక్త సింగ్ అయ్య గారిని కలవటానికి ఒకసారి నేను వెళ్ళాను చూడాలని. He was like a display piece kept in a room. ఆయన ఒక రూమ్లో ఒక అందరూ వచ్చి మరి సందర్శించేటువంటి ఒక వస్తువులాగా పెట్టబడ్డాడు. The door was closed, there was a glass, you had to just peek through that and look at him. అతని గదికి తలుపు వేసేసారు, ఒక గ్లాస్ అమర్చారు, ఆ గ్లాస్ లో నుండి మనం అతను చూడాలి. He was sitting on a wheelchair, stiff. ఆయన ఒక వీల్ చైర్ మీద అలా నిలకడగా కూర్చొని ఉన్నాడు. Of course, people will come up with all kinds of interpretations for that. ఆ పరిస్థితిలో అతన్ని చూసినప్పుడు ప్రజలు రకరకాల తర్జుమాలతో మాట్లాడుతుంటారు. In those days they used to say God is going to keep him in this condition till the rapture. మరి కొంతమంది ఏమని చెప్పారంటే భక్త సింగ్ గారిని దేవుడు రాకడ వరకు, సంఘం ఎత్తబడే వరకు అదే స్థితిలో ఉంచుతాడని. Didn't happen. I think around 2000 or thereabouts he went to be with the Lord. అట్లా జరగలేదండి. బహుశా 2000 ఆ సంవత్సరంలో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. Then there many Christians think Billy Graham was a great saint of God. చాలా మంది విశ్వాసులు
నమ్మారు బిల్లీ గ్రాహం గారు గొప్ప భక్తుడు, పరిశుద్ధుడని. I don't think anybody preached the gospel to as many people as he did. బిల్లీ గ్రాహం గారు మరి సువార్త ప్రకటించినంత మందికి ఎవరు కూడా ప్రకటించి ఉండరు. As a young Christian, ఒక యవన క్రైస్తవుడిగా I was so inspired by his life. ఆయన జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. I read his official biography called A Prophet to the Nations. మరి దేశములకు ప్రవక్త అనేటువంటి తన బయోగ్రఫీని చదివాను. Right, it was like a thick book, probably 1,000 pages in it. అది చాలా పెద్ద పుస్తకం, దాదాపు 1000 పేజీలు కలిగినటువంటి పుస్తకం నేను చదివాను. For years and years, for decades, మరి దశాబ్దాల కొలది he suffered with Alzheimer's disease. ఆయన ఒక సైనస్ అనారోగ్యంతో బాధపడ్డాడు. Alzheimer's. He lost, his mind was not functioning properly. అతను అల్సైనస్ వ్యాధితో, అంటే తన మెదడు సరిగా పని చేయనటువంటి వ్యాధితో బాధపడ్డాడు. He would forget people. అతను మనుషుల గురించి మర్చిపోతుంటాడు. He would forget a lot of things. చాలా విషయాలు తన జీవితంలో మర్చిపోతాడు. Why would he have that? ఆ మతిమరుపు అనేటువంటి రోగం ఎందుకు వచ్చింది అతనికి? Sometimes he would just be so lost he wouldn't know who he is. కొన్నిసార్లు ఏ స్థితిలోకి వెళ్ళిపోతాడంటే ఆయన ఎవరో కూడా తనకు తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. You were healed by his stripes. మీరు అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థతను At least these great men should have been spared these diseases. మరి ఈ గొప్ప దైవజనులు కూడా మరి ఈ రోగం నుండి తప్పించబడి ఉండాలి కదా. Well, we are common sinners. We get it. It's okay. We can understand. మనమంటే బలహీనులం, మాటికి పడిపోతున్నాం, మనకు రోగాలు వస్తున్నాయంటే ఒక అర్థం ఉంది అని అనుకోవచ్చు. But what about these men? మరి గొప్ప గొప్ప భక్తుల సంగతి ఏంటి? Those great women of prayer, those great men of prayer in the Bible or గొప్ప in ప్రార్థనా history. పరులు, మరి ప్రార్థనా వీరులు, వారి సంగతి ఏంటి? Why did they get those diseases? వారికి అనారోగ్యాలు ఎందుకు వచ్చాయి? The ultimate healing is in the redemption of our bodies. మనకు సంపూర్ణమైనటువంటి స్వస్థత మన శరీరాలకు విమోచన కలిగిన రోజున మనం పొందుకుంటాం. The problem has been dealt with on the cross, no doubt about it. మన రోగముల గురించినటువంటి సమస్యను దేవుడు సిలువలో పరిష్కరించాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. But it will be applied when we are given that glorified body. అయితే మనకు ఆ మహిమకరమైనటువంటి దేహం ఇవ్వబడినప్పుడు అది సంపూర్ణమవుతుంది. What does it mean then for us now living in this world? అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకుంటాం? Well, remember, he has healed us of many things. ఆయన మనల్ని అనేక విషయాల నుండి స్వస్థపరిచాడు. One of those things is foolishness. అందులో ఒకటి వెర్రితనం అనేటువంటి స్థితి నుండి కూడా స్వస్థపరిచాడు. We get sick because of our foolishness. కొన్నిసార్లు మన వెర్రితనాన్ని బట్టి మనం అనారోగ్యానికి గురవుతాం. And he has healed us of our inability to confess sin and go back to him. Remember that. మన పాపములు ఒప్పుకొని ఆయన యొద్దకు వెళ్ళగలిగినటువంటి అసమర్థత నుండి కూడా ఆయన మనల్ని స్వస్థపరిచాడు. So when we sin, we can ask for forgiveness and repent and go back to him. కాబట్టి ఇక మీదట మన జీవితంలో ఏదైనా బలహీనతలు పడినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని పశ్చాత్తాపడి స్వస్థత పొందే అవకాశం ఉంది. And don't do that sin again. మరలా ఆ పాపము చేయకుండా మనం ఉండటానికి అవకాశం ఉంది. But you see, Christians instead continue in that sin and they fall sick. క్రైస్తవులు మరలా అదే పాపంలో కొనసాగి రోగాలు తెచ్చుకుంటారు. And they'll die also. వారు చనిపోతారు కూడా. Sicknesses in the body sometimes are allowed by God. శరీరంలో అనారోగ్యాలు కొన్నిసార్లు దేవుని చేత అనుమతించబడుతున్నాయి. It could be chastisement, అది నీ జీవితంలోకి వచ్చేటువంటి శిక్ష ఉండవచ్చు, or it could be for God's glory. లేకపోతే అది దేవుని మహిమ కొరకైనా అనుమతించి ఉండవచ్చు. Right, so that you can give a testimony as to how graciously God healed you. దేవుడు నిన్ను తన కృప చేత ఎంత అద్భుతంగా స్వస్థపరిచాడో భవిష్యత్తులో నువ్వు సాక్ష్యం ఇచ్చినట్లుగా. It could be anything. ఏదైనా ఉండవచ్చు. But ultimately, ఇది చివరిగా we are getting a body that can never experience disease ever again. మరలా మన జీవితంలో ఏ రోగము రానటువంటి మహిమకరమైన శరీరాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. Very quickly, in a few minutes that I have left, I want to show you a few verses. నాకు మిగిలినటువంటి కొన్ని క్షణాల్లో కొన్ని మాటలు నేను మీకు చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. Look at Romans 8:23. రోమాపత్రిక 8:23లోనికి ఒకసారి రండి. Romans 8:23. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు
మనలో మనం ములుగుచున్నాము. Stop here and think for a moment. ఇక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచించండి. He says we are waiting for the redemption of our body. మనము మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్నాం. What does that mean? దాని అర్థం ఏంటి? That means his body is not redeemed. అంటే ఈ శరీరం ఇంకా విమోచించబడలేదు. That's why Paul says, in me, that is in my flesh, dwelleth no good thing. అందుకొరకే పౌలు మాట్లాడుతుంటాడు, నా దేహములో మంచిదేదియు నివసించటం లేదు. There is sin in the flesh. నా శరీరంలో పాప నియమం ఉన్నది. He says, that's why I serve God with the law of the Spirit. అందుకొరకే మరి ఆత్మ యొక్క నియమమును బట్టి నేను దేవుని సేవ చేస్తున్నాను. That's why the Bible says, walk in the Spirit and you will not fulfill the lust of the flesh. అందుకొరకే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది, ఆత్మానుసారంగా నడుచుకున్నవాడు శరీర క్రియలను నెరవేర్చాడు. When Jesus redeemed us on the cross, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సిలువలో విమోచించినప్పుడు, this physical body has not been redeemed in the same way that our souls have been redeemed. మన ఆత్మకు విమోచన కలిగినట్లుగా మన శరీరానికి విమోచన కలగలేదండి. But you know what God said? అయితే ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? All right, since this body belongs to you, my child, దేవుని బిడ్డ, ఈ శరీరం నీకు చెందినది కాబట్టి this is what I want you to do. నువ్వు ఏమి చేయాలని నేను కోరుతున్నానంటే, Treat it as the temple of the Holy Spirit. అది పరిశుద్ధాత్మకు ఆలయముగా దాన్ని It పరిగణించండి. is the temple of God. అది దేవుని యొక్క ఆలయమై ఉన్నది. Keep it clean. నీ దేహం దేవుని ఆలయం కాబట్టి పరిశుద్ధముగా ఉంచు. Keep it holy. పరిశుద్ధముగా పరిశుభ్రముగా ఉంచు. Keep it healthy. ఆరోగ్యకరంగా ఉంచు. And wait. దేవుని కొరకు ఎదురు చూడు. Wait for its redemption on the day of the rapture. మరి ఆ సంఘం ఎత్తబడే దినమున దాని పరిపూర్ణమైన విమోచన కొరకు నువ్వు కనిపెట్టు. If you don't do it, ఒకవేళ నువ్వు అలా చేయకపోతే you will suffer in the body. నీవు శరీరంలో శ్రమ నొందుతావు. Now, till that rapture takes place, సంఘం ఎత్తబడే ఆ సమయం వరకు if you are careful with your body, నీవు నీ శరీరంతో జాగ్రత్తగా ఉంటే you can escape a lot of troubles, నీవు అనేకమైన సమస్యలు a తప్పించుకోవచ్చు. lot of problems physically. అనేక సమస్యలు శారీరకంగా తప్పించుకోవచ్చు. Now, God says, in the future, I will redeem the body. దేవుడు అంటున్నాడు, భవిష్యత్తులో నేను మీ శరీరమును పరిపూర్ణంగా విమోచించబోతున్నాను. Look at Ephesians 1:14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం దయచేసి చూడండి. Yes. 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. It doesn't mean we are not yet redeemed. We are redeemed. అంటే మనం విమోచించబడలేదని అర్థం కాదు, మనం విమోచించబడ్డాం. But we are waiting for our glorified bodies. అయితే మన మహిమకరమైన దేహము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. We have already gone a bit in detail previously on this subject, so I won't go into any ఈ detail. మహిమకరమైన శరీరాన్ని గురించి గడిచిన వారంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం గనుక మరలా దాన్ని చెప్పట్లేదు. But let me just remind you the verses again. Look at Philippians 3:21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. సమస్తమును తనకు లోబర్చుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. See the word change. మార్చును అన్నటువంటి మాటను గమనించండి. Remember what he says in 1 Corinthians 15, we shall all be changed in a moment, in the twinkling of మొదటి an కొరింథీ eye. 15వ అధ్యాయంలో పౌలు ఏం చెప్పాడు జ్ఞాపకం ఉంచుకోండి, మనని రెప్పపాటులో మనం మార్పు చెందనై ఉన్నాం. This corruptible will put on incorruption. ఈ క్షయమగు శరీరం అక్షయముగా మార్చబడుతుంది. This mortal will put on immortality. ఈ మర్త్యమైనది అమర్త్యముగా మార్చబడుతుంది. Then shall come to pass the saying, where, O death, is now thy sting? అప్పుడు సమయం వస్తుంది, మరణమా నీ ముల్లెక్కడా అని మనం చెప్పబోతున్నాం. Where, O grave, thy victory? మరణమా నీ విజయం ఎక్కడా అని మనం పలకబోతున్నాం. Till then, అప్పటి వరకు we are prone to sicknesses in this body, మనం ఈ శరీరంలో రోగములను వ్యసనములను భరించడానికి అనుమతించబడ్డాం. especially if we are not careful to take care of it. ఒకవేళ మన శరీరాలను మనం జాగ్రత్తగా There చూసుకొనకపోతే are only two reasons why you get sick: రెండు కారణాలు మనం రోగానికి గురవటానికి. carelessness, ఒకటి నిర్లక్ష్యం, secondly sin. రెండవది పాపం. Be careful about both these ఈ things. రెండు విషయాలను జాగ్రత్తగా ఉండాలి. People suffer because of these things. ప్రజలు ఈ విషయాలను బట్టి వారి జీవితంలో శ్రమ నొందుతూ వస్తున్నారు. Look at Matthew 8:17. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. మత్తయి 8:17వ వచనం, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని
మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. Remember, this was before Jesus died on the cross. చూడండి, ఈ మాట ఎప్పుడు యేసుక్రీస్తు సిలువలో చనిపోకముందు చెప్పబడిన మాట. It already says he bore our infirmities. ఆయన మన వ్యసనములను భరించెనని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. That's written about the time when he healed people. అంటే ఆయన రోగులను స్వస్థపరిచిన సందర్భంలో రాయబడినటువంటి మాట. He didn't die for our sicknesses still in that place in Matthew 8. అప్పటికి ఆయన మన రోగాల కొరకు ఇంకా సిలువలో చనిపోలేదు. So that tells you it's talking about how he can understand our infirmities. ఆయన మన బలహీనతలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడన్న సంగతి అక్కడ రాయబడి ఉన్నది. So if you are going through such a situation in your life, ఒకవేళ నీ జీవితంలో నువ్వు అంటే పరిస్థితులు గుండా వెళ్తున్నట్లయితే it'll help you if you memorize Hebrews 4:15. నీవు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని కంఠస్థం చేసి అది నీకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉండబోతున్నది. And verse 16. 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. While we may face sickness in this life, మనము మన శరీరంలో మన జీవితంలో అనారోగ్యాన్ని ఎదుర్కొనవచ్చు. we have been promised comfort in Jesus Christ. అయితే యేసుక్రీస్తులో మనకు ఆదరణ వాగ్దానం చేయబడింది. Yes, he can heal us if we pray. మనం ప్రార్థిస్తే ఆయన మనల్ని స్వస్థపరచవచ్చు. But ultimate healing is promised when we are given that glorified అయితే body. మరి ముగింపులో స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత ఆయన వాగ్దాన నెరవేర్పులోనే ఉన్నది. Till then, అప్పటి వరకు we must trust God's power and we must trust God's purpose. దేవుని శక్తిని, ఆయన ఉద్దేశాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. Let us close our eyes to pray silently in our hearts for a few minutes. మన కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా ప్రార్థన చేద్దాం. Jesus Christ bore our sins voluntarily and permanently on the cross. యేసుక్రీస్తు స్వచ్ఛందంగా శాశ్వతంగా మన పాపములన్నిటినీ సిలువలో మోసాడు. In his own body. తన సొంత శరీరంలో మోసాడు. Because of that we are dead to sin. అందును బట్టి మనం పాపం విషయంలో చనిపోయిన వారం. And we have been given the ability to live unto righteousness. మనం నీతిమంతులుగా జీవించట కావలసిన సామర్థ్యం అనుగ్రహించబడిన వారం. Earlier we didn't have the ability to live unto righteousness. ఒకప్పుడు నీతిమంతులుగా జీవించే సమర్థత మనకు లేదు. But by his stripes you were healed of this inability. అతడు పొందిన దెబ్బల చేత ఈ అసమర్థత నుండి మనకు స్వస్థత లభించింది. And now we can live unto righteousness. ఇప్పుడు మనం నీతిమంతులుగా జీవించగలం. We have been healed and we are awaiting the full redemption of our bodies. మనం స్వస్థత నొందాము. మన శరీరం యొక్క పరిపూర్ణ విమోచన కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నాం. Till then we should live in gratitude and obedience. అప్పటి వరకు మనం కృతజ్ఞత కలిగి విధేయులముగా జీవించాలి. Always applying the cross to our lives. ఎల్లప్పుడూ సిలువను మన జీవితంలో అన్వయించుకోవాలి. Remember, to bear our cross, our own cross, means to bear our suffering. మన సొంత సిలువను మోయాలి అని అంటే మన శ్రమలను మనం మోయాలి అని అర్థం. It means self-denial. అంటే నిన్ను ఉపేక్షించుకోవాలి. It means bearing. భరించటం. Remembering Christ is there to strengthen us. మనని బలపరచడానికి క్రీస్తు మన ఎదుటున్నాడని గుర్తించాలి. Maybe there is somebody who's never trusted Jesus Christ as their savior. ఈ రోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా ఇప్పటివరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు ఎవరైనా ఉండవచ్చు. You heard this morning what he can do for you. ప్రభు నీ కొరకు ఏమి చేయగలడో ఈ రోజు నువ్వు విన్నావు. You are as a sheep that has gone astray. నీవు తప్పిపోయిన గొర్రెవలే ఉన్నావు. Every unsaved person is a sheep that has gone astray. రక్షణ పొందనటువంటి ప్రతి వ్యక్తి తప్పిపోయినటువంటి వాడే గొర్రెవలే. You are outside the fold of God. నీవు దేవుని యొక్క కౌగిలిలో నుంచి బయటికి వెళ్ళిపోయావు. Wandering in the wilderness, trying nobody to help you. అరణ్యంలో తిరుగులాడుతూ నిస్సహాయ స్థితిలో ఎవరు సహాయం చేయలేకుండా ఉన్నావు. Wild beasts will tear you apart one day if you continue like that. నీవు అలాగే తప్పిపోయి అదే స్థితిలో ఉంటే క్రూర మృగాలు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను చీల్చివేస్తాయి. Come back to your great shepherd. నీ గొప్ప కాపరి యొద్దకు తిరిగిరా. Who alone gave himself on the cross to save you, to restore you. ఆయన ఒక్కడే నిన్ను రక్షించి నిన్ను సంరక్షించడానికి తన జీవితాన్ని సిలువలో అర్పించాడు. He's the good shepherd who laid down his life for you. నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన మంచి కాపరి ఆ ప్రభువైన యేసు. All you have to do is trust him as your savior.
నువ్వు చేయాల్సిందల్లా ఆయన నీ జీవితానికి రక్షకుడుగా నువ్వు విశ్వసించటమే. And you can become a sheep of God. అలా చేయటం ద్వారా ఆ దేవుని గొర్రెపిల్లగా నువ్వు కూడా ఉండగలవు. And Jesus Christ, your good and great shepherd. యేసుక్రీస్తు నీకు మంచి గొప్ప కాపరిగా ఉండగలడు. Put your faith in him and do it right now. నీ విశ్వాసాన్ని ఆయన యందు ఉంచు. ఈ క్షణమే ఆ కార్యం Do జరిగించు. not delay anymore. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. Lord